అందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసా తెలీదా? ఎంతమంది తెలుసు? చేతులు పైకి ఎత్తండి. అమేజింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్. ఎంతమందికి తెలీదు? తెలుసు కానీ తెలియనట్టే ఉందక్క. ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఆన్సర్స్? అందరికీ తెలుసా? ఓకే, సో నేను ఇక్కడ డెమో అయితే ఇవ్వాలనుకోవట్లేదు, అందరు పెద్ద పిల్లలే కాబట్టి తెలుసని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మాకు గుడ్ టచ్ ఏంటో తెలుసు, బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలుసు. తర్వాత ఏంటి? వి నో వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. మా గుడ్ టచ్ అంటే ఏంటో తెలుసు, బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలుసు. తర్వాత ఏంటక్క? ఏంటి తర్వాత? వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్? కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అన్ఫార్చునేట్లీ ఎవరు ఎదురు అవ్వకూడదని అనుకుంటాము, బై మిస్టేక్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక మనకు జరిగింది అనుకోండి, చేయాల్సింది ఏంటి? మనం చాలా మంది, ఎంతో మంది ఆడపిల్లలు ఇలాంటి ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ అయ్యే ఉంటారు. కానీ మనకి బ్యాడ్ టచ్ అని రియలైజ్ అయ్యే పొజిషన్ లో ఉండుండం, లేకపోతే చెప్తే ఎలా చెప్పాలో తెలియకపోయి ఉండొచ్చు, ఎవరికి చెప్పాలో తెలియకపోయి ఉండొచ్చు, చెప్తే ఎక్కడ పడిపోయిద్దో, కొన్ని చెప్పాక కూడా మా పడిపోయిద్దేమో అని చెప్పి దాచిపెట్టేసిన రోజులు ఉండొచ్చు. ఇస్ దట్ పవర్? అవర్ సైలెన్స్ ఇస్ దట్ పవర్. మనం ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో, భయపడిపోతూ ఉంటామో, అదే ఎదుటి వాడికి ఏమవుతుంది? పవర్ అవుతుంది. నిజమేనా? నమ్ముతారా అందరు ఇది? ఏం చేయాలి అక్క అని అంటే, ముందు మీరు అలా ఫేస్ అయినప్పుడు వాట్ యు సే? యు సే నో. గెట్ ది కరేజ్ తెచ్చుకొని యు సే నో. ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఏంటిది అది? నో ఇస్ నో. అసలు మాకు నో చెప్పే ధైర్యమే లేదక్క అని అంటే, గెట్ ది కరేజ్. మీలో మీకు ముందు ధైర్యం రావాలి, నమ్మకం రావాలి. ఫిక్స్ అయిపోయి రండి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు. డు నాట్ స్టే సైలెంట్ గా ఉండొద్దు. సరే జరిగిపోయింది. ఇంకొకటి, సైలెంట్ గా ఉండొద్దు అనేది సెల్ఫ్ డిఫెన్స్ చేసేసుకొని ఎలా పడితే అలా చేసేకండి. అందులో మీ ప్రొటెక్షన్ కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకోటి, మన లాలో, నేను లా గురించి చదువుతున్నా కాబట్టి కొన్ని లా పాయింట్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. దేర్ ఇస్ అ పాయింట్ కాల్ సెల్ఫ్ డిఫెన్స్. అంటే ఏంటో చెప్పగలరా? తెలిసే ఉంటుంది కదా. సెల్ఫ్ డిఫెన్స్ మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే యాక్షన్ ఏదైతే ఉంటుందో అదే సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరో సూదితో గుచ్చారు అని అంటే నేను తీసుకుని హ్యామర్తో తలపాకులు కొట్టేవాడు. అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు. మనకి ఎంతైతే మన రేట్కి చెడొస్తుందో, మనం దాని నుంచి కాపాడుకోవడానికి మనం చేసే యాక్షన్ దానికి రిప్లైలా ఉండాలి, కానీ అదొక రివెంజ్ విధంలో ఉండకూడదు. ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది సెల్ఫ్ డిఫెన్స్ గురించి. రెండోది, ఎవరికైనా చెప్తారు? ఫైండ్ సంబడి హూ ఇస్ ట్రస్ట్ వర్ది. స్కూల్లో ఉంటే మీకు నమ్మకమైన టీచర్స్ కో హెడ్ మాస్టర్ చెప్పాలి. దాని తర్వాత సరే చెప్పాము, కంప్లైంట్ ఇచ్చారు, పరువు పోయేది మాదే, ఏమవుతుంది తర్వాత సంగతి ఏంటి? ఇదంతా ఏం చేయాలి మరి? దట్స్ వై ఐ సెడ్ సైలెన్స్ ఇస్ ద పవర్. ఇంకోటి మీకు చెప్తున్నాను, నాల్సా విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లో విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అని ఉంటుంది. ఈ ఎవరైతే మనకి అలాగ అటాక్ చేసి ఉంటారో, లేకపోతే ఎవరైతే ఉంటారో, అఫెండర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు దొరికినా దొరకకపోయినా కానీ స్టేట్ నుంచి మనకి కాంపెన్సేషన్ అనేది దొరుకుతుంది. కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం. స్టేట్ అంటే ఏది? గవర్నమెంట్. ఓకే, నష్టపరిహారం. ఇది అప్లికేషన్ ఎక్కడ వేసుకోవాలి అని అంటే, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? అప్లికెన్స్ ఏంటి? లిటరేట్ అని అంటే, మా దగ్గర మేము చదువుకున్న వాళ్ళం, మా దగ్గర ఒక డిగ్రీ ఉంది. దిస్ ఇస్ లిటరసీ. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇట్ ఈస్ అ వెరీ బ్రాడర్ టర్మ్, చాలా ఎక్కువ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. మేము చదువుకున్న వాళ్ళం అంటే ఏంటి? టెక్స్ట్ బుక్స్ చదివేయడమా, మెటీరియల్స్ చదివేయడమా? మరి కమాన్ గైస్, డోంట్ షై అయ్యి, సిగ్గుపడకండి. సెకండ్ పాయింట్ అంటే ఏంటి? పర్లేదు, మనమే మానసాకి అడుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాటిని తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. రోడ్ ఉంది, రోడ్ మొత్తం చండాలంగా, అసలు మొత్తం పాట్ హోల్స్ అన్ని ఉన్నాయి, రోడ్ సరిగ్గా లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? రాళ్ళు వేసుకుని దాటుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా?
లేవా? ఒక్కరి దగ్గర కూడా పర్లేదు, 10 రూపాయలు పెట్టుకొని నెట్ సెంటర్కి వెళ్ళి గూగుల్ చేయండి. ఏం చేయాలి? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మున్సిపాలిటీ నంబర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. లోపు ఎనీబడి హూ ఇస్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years ఇస్ అ చైల్డ్. ఎవరన్నా కానీ 18 years లోపు ఉంటే వాళ్ళు చైల్డ్ అన్నమాట. ఎంత ఏజ్? 18 years లోపు ఉంటే వాళ్ళు చైల్డ్. చేయడానికి మనకు ఒక యాక్ట్ అనేది ఉంది, పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. రిపీట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ యాక్ట్ ప్రకారం ఎవరికైనా కానీ, ఎవరికైనా, ఏ పిల్లలకన్నా కానీ ఏదైనా సెక్షువల్ అఫెన్స్ జరిగితే ఈ యాక్ట్ ప్రకారం ప్రొటెక్షన్ దొరుకుతుంది అనమాట. ఇంకొక ఎక్సైటింగ్ విషయం చెప్పనా? అయ్యో చుట్టాలండి పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు, అసలు మనం వెళ్ళి అటెండ్ అవుతాం అనుకోండి, కొన్ని వాళ్ళ ఇన్విటేషన్ తీసుకొని మనకు తెలుసు అక్కడ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పి, అయినా కానీ కామ్గా వెళ్ళే భోజనాలు బాగా పెడుతున్నారు కదా అని చెప్పి వచ్చేసాం అనుకోండి, ఏమైంది? మనం కూడా ఆ చైల్డ్ మ్యారేజ్ లో ఇంక్లూడ్ అయిన వాళ్ళమే అవుతాం. దీనికి నేను పనిష్మెంట్ ఎంత తెలుసా? 2 years ఇంప్రిజన్మెంట్, జైల్ ప్లస్ కాంపెన్సేషన్, అది 1 lakh దాకా వెళ్ళొచ్చు. కాబట్టి మీ దగ్గర ఎక్కడన్నా కానీ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతుంటే ఇమీడియట్ గా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. అలా చెప్పి నంబర్ తెలుసా? తెలీదా? ఎవరెవరు చెప్పారు? కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. 10, 9, 8. ఓకే, కమింగ్ ఇంకోటి ఏంటంటే, అసలు ఎందుకంటే మాకు ఈ లాస్ అని చెప్తున్నాం, అసలు ఎందుకు వినాలి మేము ఈ లాస్ అంతా? మాకేమో అవసరం? ఉన్నారు కదా లాయర్స్ ఉన్నారు, లా స్టూడెంట్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఎందుకు వినాలి మేము ఇవన్నీ? బికాస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. ఓకేనా? కాబట్టి మీరు లా చదువుతున్నా చదవకపోయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీస్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా కానీ చట్టాన్ని తెలుసుకోవాలి. ఓకే, ఇంకొకటి, టుడేస్ యంగ్స్టర్స్ ఆర్ టుమారోస్ వాట్? తెలీదా? టుడేస్ యంగ్స్టర్స్ ఆర్ టుమారో మన మంచి ఫ్యూచర్ కి కారణం. ఇలా ఎందుకని అన్నారు? ఎనీ ఐడియా? చిన్న రీజన్ ఏదైనా చిన్నది, అసలు చాలా ఈజీ, ఇలా బ్రేక్ డౌన్ చేసేవచ్చు మీరు ఎందుకన్నారో ఎలాగా అని చెప్పి. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ఈ పాపులేషన్ లో ఎవరున్నారు ఎక్కువగా? గర్ల్సా? ఓకే, గర్ల్స్ లో ఉన్నారు. రైట్ ఆన్సర్, నాట్ రాంగ్ ఆన్సర్. ఇంకా 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 యూర్ ఆన్సర్ యూత్. ఎస్ మ్యామ్, యూత్, యంగ్స్టర్స్. యంగ్స్టర్స్ లో ఇంకోటి చెప్పనా? చైనాకి మనకన్నా ముందు బాగా యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. చైనా స్టేట్ ఏం చేసింది? వాళ్ళు బాగా కూర్చోబెట్టి చదివించి ఈరోజు చైనా ఎలా ఉంది టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ బోర్డులు ఉన్నాయి అనుకోండి, తర్వాత సంగతి దేశ సంపదగా ఉంది అమేజింగ్ గా. మన యూత్ ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారు, చైల్డ్ లేబర్, అది ఇంకొకటి. ఇంకా పనులు చేసుకుంటున్నారు, ఇంకా మన యూత్ ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఇంకా ఇంటికి ఫ్రీ ఫైర్, పబ్జి ఎవరు ఆడట్లేదా? నమ్మేస్తా, మీరు చెప్తున్నారు కాబట్టి మా చెల్లెలందరూ నిజమే చెప్తారని నమ్ముతున్నా. మన యూత్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటే దాదాపు 20% ఏం చేస్తున్నారు? అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ. NANSA ఈ అప్లికేషన్ గుర్తు పెట్టుకోండి, 1098 గుర్తు పెట్టుకోండి. షై అవే, డు నాట్ షై అవే, నో చెప్పడం నేర్చుకోండి. బీ స్ట్రాంగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ చైల్డ్ డే.